60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ రథసారథి కేసీఆర్ అధికారాన్ని చేపట్టి నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలు, అమలు చేసిన అంశాలు తెలంగాణ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం నేటితో 100 రోజుల పాలనను పూర్తి చేసుకోనుంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. గడిచిన 3 నెలల్లో సర్కార్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదిగా నిలుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ సర్కార్ పూర్తిగా సన్నాహాలకే పరిమితమైందన్న వాదనలు ఉన్నాయి. పాలనలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తున్నప్పటికీ ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో వేగం మాత్రం పుంజుకోలేదంటున్నారు విశ్లేషకులు. కరెంట్ సంక్షోభం, రైతు రుణమాఫీపై హామీలిచ్చిన కేసీఆర్ వాటి అమల్లో మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. రాజకీయ సుస్థిరతకే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్యమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పాస్ మార్కులే రావడంతో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇతర పార్టీలకు చెందిన 5గురు ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వలసలను ప్రోత్సహించారు. దాంతో రాజకీయ సుస్థిరతతో పాటు తెలంగాణలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దారు. తెలంగాణలో అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రకటించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా ఆగస్టు 19న ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. రుణమాఫీ సహా కీలకమైన అనేక అంశాలన్నింటిపైన కమిటీల పేరుతో అధ్యయనానికే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో పాలన మొత్తం సీఎం కేసీఆర్ చుట్టే కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. సమావేశాలు, సమీక్షలు అన్నీ తానే నిర్వహిస్తున్న కేసీఆర్ మంత్రులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేతపైన కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, భూ పంపిణీ, పక్కా ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం వంటి వాటిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ, తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర కోసం కమిటీ తదితర చర్యలతో పాలనలో తెలంగాణ ముద్ర కనిపించేలా ప్రయత్నించారు. ఎంసెట్ అడ్మిషన్లు, రవాణా పన్ను, నెంబర్ ప్లేట్ల వ్యవహారం, కళాశాలల గుర్తింపు రద్దు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఈ నిర్ణయాలకు కోర్టుల్లో బ్రేకులు పడ్డప్పటికీ తన మార్క్ పాలనకు కేసీఆర్ రాజీ పడకుండా ముందుకెళ్తున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.